ఓర్చుకోండి, ప్రభు మిమ్మల్ని గెలిపిస్తారు. ఓర్చుకోండి, నా ప్రభు మిమ్మల్ని అనేక స్థలాల్లో హెచ్చించబోతున్నారు. ఎందుకంటే మనం మౌనంగా ఉన్నప్పుడే కదా ఆయన మాట్లాడతారు. మన బలం నశించినప్పుడే కదా ఆయన బలం మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో పరిస్థితులు, అవమానాలు, నిందల మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం. వాటన్నిటి మధ్యన నా అనుకున్న వారే, సొంత వారే మనల్ని వేలెత్తి చూపి మనల్ని బలహీనులుగా ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు మనకి మాట్లాడాలి, తిట్టాలి, కోపం అనేది సర్వసాధారణమే. కానీ ఏ పరిస్థితుల మధ్యన మీరు వెళ్తున్నా మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎన్ని అవమానాల మధ్యన వెళ్తున్నా మనం మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎన్ని ఇబ్బందుల మధ్యన మనం వెళ్తున్నా ఓర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఓర్చుకున్న తర్వాత నా ప్రభు తగిన కాలమందు మనందరినీ హెచ్చించడానికి ఒక ఉన్నతమైన ప్రణాళికను నా ప్రభు సిద్ధం చేస్తున్నారని గుండెలు చరుచుకుని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఉన్నతమైన భక్తిపరులందరూ కూడా అవమానాల మధ్యన వెళ్ళారు. ఎంతో ప్రార్థించేవారు కూడా సింహభూమిలోకి వెళ్ళారు. దేవుడంటే ప్రేమ కలిగి పవిత్రంగా బ్రతికిన వారు కూడా చెరసాల అనుభవాల్లోకి వెళ్ళారు. కానీ వారు ఓర్చుకున్నారు కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైన సింహాసనం ఎక్కించారు. దేవుని